సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 17వ అధ్యాయము 15-16 వచనాలు. పదిహేడవ అధ్యాయం 17th 15-16 వచనాలు. ఎవరు చదువుతారు? దమ్మ సింధు. లూకా సువార్త 17వ అధ్యాయం 15-16 వచనాలు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుటకు చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్దకు సాగిలపడెను. వాడు సమరయుడు. చాలా థ్యాంక్ యూ. అలాగే పత్రిక పాఠ్య భాగం కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 13-17 వరకు. ఎవరు చదువుతారు స్త్రీల నుంచి? ఆయ్ 13-17. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13-17. లలిత వచ్చి వాక్యాన్ని చదువుతారు. కృతజ్ఞత కూడికకి ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక పాఠము అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 13-17 వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నవి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచిండుట చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనమేమి చేయదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకొనిరి. ఈ వాక్యం ఇంత పర్యంతం. థ్యాంక్ యూ అమ్మా. వాక్యాలు చదివినటువంటి ముగ్గురికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో సాక్ష్యానికి సమయం. మరి చోటు వచ్చి ఈ ప్రార్థనా కుడికను ఎందుకు ఏర్పాటు చేశారు అనేటువంటిది సాక్ష్యముగా చెప్పిన తర్వాత ప్రార్థించుకొని క్లుప్తంగా 8 అయిపోయింది. మరి పెందలాడే కార్యక్రమాన్ని కూడా ముగించుకుందాం. దయచేసి సాక్ష్యాన్ని తెలియచేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ముందుగా దేవుడికి వందనాలండి. అలాగే ఫస్ట్ గారికి, సిఆర్ గారికి నా హృదయపూర్వక వందనాలండి. ఏమి కాదు, ఇంట్లో చాలా సమస్యల వల్ల నేను చాలా బాధపడ్డాను. దాని గురించి ఇంకా నా 2 బిడ్డలు కూడా 10th క్లాస్ మంచి ర్యాంక్తో పాస్ అయినందుకు ఈ కృతజ్ఞతాస్తుతులు పెట్టించుకుంటున్నానండి. మీరందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. సమయంలో ఋతం వచ్చి ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసి. మహాపరిశుద్ధుడు మహోగణుడు నిత్య నివాసి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామములకి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇది నేను ఉదయకాల సమయం నుంచి ప్రభు ఈ రాత్రికాల సమయం వరకునైనా మా గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డను కాచి కాపాడి మా సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడినైనా తండ్రి, ఇట్టి రీతిగా కొద్ది మందిగా నైనా సమకూర్చి ప్రభువా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నీ ప్రియదాసులు ప్రభువా నైనా నీ యొక్క ముఖ్యమైన వాక్యంలోనికి వెళ్ళిచుండగా ప్రభువా మా యొక్క ప్రతి ఒక్క ఉదయాన్ని నాయన తెరిచి ప్రభువా అబడి ఏ వాక్యంలో అయితే వివరిస్తున్నారో ప్రభువా ఆ ఒక వాక్యమును మా యొక్క హృదయంలో ఫలింపు చేసుకుని దాని యందు జీవించే కృపను దయచేయమని అడుగుచున్నాం. దేవానికి వందనాలు స్తోత్రములు. అటు రీతిగా నీ కుటుంబం నాయన ప్రభువా యేసోవన్యుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆ బిడ్డలనే కృతజ్ఞతాస్తుతులు దేనికైతే నేను చెల్లించారో నువ్వు సమస్తము ఎరిగిన దేవుడవు నాయన తండ్రి. ఆ కుటుంబంలో గొప్ప కార్యము చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇద్దరు బిడ్డలు నాయన 10th క్లాస్ నాయన పాస్ అయ్యి ప్రభువా ఇంకా పెద్ద చదువుకి వెళ్ళడానికి నేను కృప చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు. అన్నీ నీ వదిలింది జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యమును బలమును దయచేయండి బాబా. అద్దరు బిడ్డలను కూడా నన్ను క్షేమంగా నన్ను కాలేజీకి వెళ్తుండగా వస్తుండగా నీ కృపలో కాచి కాపాడమని అడుగుచున్నాం ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు. నేను పాస్టర్ గారు నాయన 7 ఆత్మతో నైనా ఆ బిడ్డను నిలబెట్టుకుని అనేకమైన నాయన మర్మములు తెలియజేయడానికి కృప దయచేయమని ఈ చిన్ని ప్రార్థన ఈ పరమంది చేర్చుకోమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. ప్రార్థించినటువంటి ప్రియ కుమార్తెకు కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాల వేళ ఈ రీతిగా మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలోనికి చేరి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే సమయంలో మరి మీతో కలిసి కొద్ది నిమిషాలు వాక్యాన్ని పంచుకోవటానికి ఈ సమయమును అనుగ్రహించినటువంటి దేవునికి అలాగనే మరి పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, కుడికిని ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇక్కడి నుంచి కూర్చుంటాకి వెళ్ళాను. ఈ లోపల సాక్ష్యం అయిపోయింది. ఏం చెప్పింది చోటి? ఏం చెప్పిందమ్మా? పిల్లలిద్దరూ విన్నారు కదా మీరంతా. నేను ఇంకా తప్పించుకుని వెళ్ళి కూర్చుంటున్నాను, అయిపోయింది. ఆమె అనేటప్పటికి నాకు డౌట్ వచ్చింది. ఏం చెప్పింది నాకు అర్థం కాల. చాలా సంతోషం కదా. మరి లాస్ట్ ఇయర్ కుమారుని బట్టి కొంచెం చింతించిన ప్రభు తన కృపనిచ్చి ఇద్దరు పిల్లలు కూడా 10th క్లాస్ పాస్ అవటానికి ప్రభు కృప చూపాడు. అందుని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. జ్ఞానిని సొలొమోను ఒక మాట అంటాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఏం చేయమంటాడండి? మనందరం కూడా ప్రియమైనటువంటి వాళ్ళరా యాకోబు భక్తుడు పలికినటువంటి మాట. ఒకసారి మరి సాక్ష్యం ఇచ్చినటువంటి ప్రియ కుమార్తెను బట్టి ప్రభువుని స్తుతిస్తూ మరి కుటుంబ యజమానులు యూసేఫ్ గారు ఉదయాన్ని మొదలుకొని సాయంకాలం వరకు ఎంతో ఎండలో కష్టపడుతూ ఉన్నారు. మనందరికీ తెలిసిన సంగతే. సిద్ధుని అడిగాను కొద్ది రోజుల క్రితం, ఏం చేస్తున్నావురా అన్నాను. డాడీతో కలిసి వెళ్ళిపోతున్నానండి అన్నాడు. బాధేసింది. నిజమే. ఎందుకంటే ఎదిగినటువంటి పిల్లలు చదువుకోకపోతే తల్లిదండ్రులకు వేరే ఆప్షన్ లేదు, తప్పనిసరిగా. ఎందుకంటే విడిచిపెట్టేయటము మంచిది కాదు, కూడబెట్టుకోవాలి తప్పనిసరిగా. అదే చదువుకుంటున్నారనుకో, మన స్తోమతకి మించైనా చదివించడానికి తల్లిదండ్రులుగా మనం ఇష్టపడతాం. ఎందుకంటే మనకు లేనిటువంటి గొప్ప ధన్యత మన బిడ్డలకు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు అనేటువంటి సంతోషము కలుగుతూ ఉంటుంది. పిల్లరా, దావీదు ముసలివాడైపోయాడు. ముసలివాడైపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోనుకు రాజ్యము అప్పగించబడింది. రాజ్యం అప్పగించబడినప్పుడు సొలొమోను చాలా చిన్నవాడైనటువంటి సొలొమోను రాజ్య పరిపాలన చేయాలి. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రాజ్య పరిపాలన చేయాలి అంటే అది ఎలా సాధ్యమవుతుంది? నిజంగా ఇండియనాలలో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక గొప్ప మేధావులతో కలిసినటువంటి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ రాజ్యాన్ని పరిపాలించటానికి, ప్రజల యోగక్షేమములు తెలుసుకోవటానికి, ప్రతి దేశంలో కూడా ప్రజలు ఎలా నివసిస్తున్నారు, ఎలా జీవిస్తూ ఉన్నారు, రేపు రానున్నటువంటి దినాల్లో
వారికి ఏది అవసరము అనేటువంటిది ముందుగానే ఒక ప్రణాళికను సిద్ధపాటు చేసుకుని రాజ్యాన్ని పరిపాలించాలి. ప్రియులరా, ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, మన ఇంట్లో కరెంట్ వెళ్ళిపోతే ఏం చేస్తున్నాం మనం? ఇన్వర్టర్ సిద్ధపాటు చేసుకుంటున్నాం కదా. ఇది వరకు ఉండేది కాదు, ఇప్పుడు ఉంటుంది కనుక ఇన్వర్టర్ సిద్ధపాటు చేసుకుంటున్నాం. అదే ఒక సొసైటీ అనుకోండి, ఒక కోన్లీ అనుకో, ఒక పెద్ద జనరేటర్ సిద్ధపాటు చేస్తారు. ఆ జనరేటర్ ద్వారా ఆ సొసైటీకి ఎలక్ట్రిసిటీ అందివ్వబడుతుంది. అంటే ఒక ప్రణాళిక ముందుగానే సిద్ధపాటు చేసుకుంటున్నారు. కాబట్టి సొలొమోను చేసినటువంటి ప్రయత్నం, ఒక మాటను చదువుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు చెప్తారా ఏంటమ్మా? సొలొమోను చెప్పాలి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. బా, ఎంత అద్భుతం అండి! ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన దేవునికి అనుకూలముగా ఉండాలట. ప్రార్థన నేర్చుకోవాలి అంటే సొలొమోను దగ్గరకు రావాలి, దావీదు దగ్గరకు రావాలి, ఎందుకంటే దానియేలు దగ్గరకు రావాలి. వారు చేసేటువంటి ప్రార్థన దేవునికి అనుకూలముగా, ఎంత అద్భుతమో చూసారా? అనుకూలమైనటువంటి ప్రార్థన, అననుకూలం కాదు, అనుకూలముగా ఉండాలి. చాలామంది ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో, ప్రభువా నేను పాపిని గనక నన్ను క్షమించమంటే, ఒక ఆయన అంటాడు, ఊరుకోండి ఇంకా మీరు పాపి ఏంటి అంటాడు. ఇంకా మీరు పాపి ఏంటి, మీరు ఆ మాట మాట్లాడకూడదు అంటాడు. అంటే నేనేమైపోయానని ఆయన దృష్టిలో? పరిశుద్ధుడినైపోయానని. ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను పరిశుద్ధుడినైపోయాను అని తన ఊహించుకొని మాట్లాడటము దేవునికి అనుకూలము కాదు. దేవునికి అనుకూలము కాదు. నిజంగా దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేయాలి. నిజం, పిల్లల కోసం ప్రతిదినము ప్రార్థించాం. పిల్లలు మరి సిద్ధు అలాగని తనతో వచ్చేటువంటి సిద్ధు ఇంకా రాలేదు. సిద్ధు తన ఫ్రెండ్ ఇద్దరు రోజు వచ్చేవారు. చిన్ని వాళ్ళు తమ్ముడు అనుకుంటా కదా, డైలీ వచ్చి ప్రార్థన చేయించుకునేవారు. డైలీ వచ్చి మేము పాస్ కావాలని, ఇరా నిన్న ఏమన్నా బుక్స్ తీసావా అని అడిగేవాడిని. రాత్రి ఏమన్నా చదువుకున్నావారంటే చదువుకున్నానండి అనేవాడు. ఒరే, నేను ప్రార్థన చేయటము తప్పనిసరిగా చేస్తాను నీకోసం, కానీ పరీక్ష పాస్ అవ్వాలంటే నువ్వేం చేయాలి? చదువుకోవాలి తప్పనిసరిగా. నీవు చదువుకున్నది జ్ఞాపకము రావటానికి నేను చేసే ప్రార్థన. నీవు చదువుకున్నది దేవుడు మళ్ళీ నీ జ్ఞాపకానికి తీసుకొని రావాలి. కాబట్టి నీ కొరకు నేను ప్రార్థిస్తాను. అలాగనే పిల్లల కొరకు తల్లిదండ్రులు ప్రార్థిస్తాం. మనము అననుకూలమైన ప్రార్థన చేయకూడదు. ఎప్పుడు కూడా దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా ఆలోచన చేస్తే ప్రియులారా, అందుకే పెద్దలు సామెత చెప్తారు కదా, గాలిలో దీపము పెట్టి దేవుని మీద నింద వేయకూడదు. గాలి దేవుడు సృష్టించాడు. అబ్బే, ఈ దీపము ఆరిపోతే నేను దేవుని నమ్మను అనటము మూర్ఖత్వం. కాబట్టి దేవునికి అనుకూలమైనటువంటి రీతిలో మనం ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ సొలొమోను, ప్రియమైనటువంటి వాళ్ళరా, సొలొమోను ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? దేవుని దగ్గర ఆయన చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన చాలా అనుకూలమైనటువంటి ప్రార్థన చేశాడట. మరి మనందరము అనుకూలమైన ప్రార్థన చేయాలి. స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు ఏమని ప్రార్థన చేసుకోవాలి? ఏమని ప్రార్థన చేయాలి? యాకోబు పత్రిక. శర్మిల అక్క చదువుతుంది. యాకోబు పత్రిక తీయమ్మ, బైబిల్ తీయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. నేను మిమ్మల్ని చెప్పలేదు, మీరే తప్పు చేస్తారని నాకు తెలుసు. శర్మిల అక్క చదువుతుందని చెప్పాను నేను కదా. తీయమ్మ, చెప్పాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం బైబిల్లోనే ఉంటుంది. చదువు అమ్మా, కొంచెం వాల్యూమ్ పెంచు. కూర్చో, గట్టిగా చదువు.
వెరీ గుడ్. అనుగ్రహింపబడును కదా. నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నావు? శర్మిలా చెప్పాలి నాకు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తున్నావా? చేసుకున్నావా? వెరీ నైస్, మంచి అలవాటు. ఎందుకంటే స్కూల్కి వెళుతున్నాము కాబట్టి ఏం చేయాలంటే మీరు తప్పకుండా ప్రభువా ఈ దిన లెసన్స్ ఏమైతే ఉంటున్నాయో వాటిని నేను చక్కగా చదువుకోవటానికి, వాటిని గుర్తుపెట్టుకోవటానికి నాకేం కావాలి? జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గరే దొరుకుతుంది. మనము గనక దేవుని దగ్గర మానేసి ఇంకా అమ్మో నాన్నో ఎవరొకరు పాస్టర్ గారో ఎవరొకరు జ్ఞానం ఇస్తారులే అనుకుంటే పొరపాటు. ప్రియమైనటువంటి వాళ్ళ తప్పకుండా చదువుకునేటువంటి పిల్లలు ఏం చేయాలండి? అడగాలి తప్పనిసరిగా. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల కదా. లలిత వంట చేస్తూ ఉన్నారు, చేస్తూ కూరలో ఏం చేశారు? కొంచెం రుచిగా ఉంటుందని చెప్పి కొంచెం ఉప్పు ఎక్కువ వేసారు. రుచిగా ఉంటుందని కొంచెం సమానంగా వేస్తుంటే పెద్ద రుచి ఉండలేదు, కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుందని చెప్పి ఏం చేశారండి? కొంచెం ఉప్పు ఎక్కువ వేశారు. బాగుంటుందా? ఉప్పు ఎక్కువ వేస్తే రుచిగా ఉంటుందా? రుచిగా ఉండదు. ఆ ఉన్న రుచి కూడా ఏమైపోతుంది? పాడైపోతుంది. ఉన్న రుచి కూడా పాడైపోతుంది. జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి మనం ఏమి నేర్చుకోవాలంటే ఎంత క్వాలిటీ ఉన్నదో, ఎంత క్వాంటిటీ ఉన్నదో దానికి తగినట్లుగా దానికి ఎంత అవసరమో అంతే వేసుకోవాలి, దాన్ని సిద్ధపరచుకోవాలి తప్పనిసరిగా. అప్పుడే మనం చేసేటువంటి పనికి న్యాయాన్ని చేయగలం. కాబట్టి ఇక్కడ చూస్తున్నప్పుడు యాకోబు పత్రికలో యాకోబు సంఘమును, క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఏం చేయాలండి? దేవుణ్ణి అడగాలట. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంటే కొన్ని సందర్భాల్లో ఎంత జ్ఞానవంతులకైనా కొన్ని విషమ పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. మనం ఎంతో శ్రద్ధ తీసుకుంటాం భోజనం చేసేటప్పుడు, చాలా శ్రద్ధ తీసుకుంటాం. అయితే అనుకోకుండా ఆ తిన్నది ఒక్కో సమయంలో ఒమటైపోవచ్చు, లేక కడుపు నొప్పి రావచ్చు. మనం రోజులాగానే జాగ్రత్త పడ్డాం, కానీ అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అయ్యో ఎందుకు ఇలా జరిగిందని మనం సతమతం అవుతూ ఉంటాం. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, అంటే అటువంటి విషమ పరీక్ష మనకు ఎదురవుతున్న ఆ పరీక్షలు కూడా మనం ఏం చేయాలంటే దేవుని వెతకాలి తప్పనిసరిగా. ఎక్కడ నేను తప్పు చేశాను నా భోజనంలో? ఎందుకని నేను రోజు నేను వండుకుంటూ ఉన్నాను కదా, తింటూ ఉన్నాను కదా, మరి దినాన్ని ఎందుకు అనుకోకుండా నాకు ఈ బలహీనత కలిగిందనేటువంటి ఆలోచన చేయాలి. ఆలోచన లేకపోతే మనకుండేటువంటి స్నేహితులతో పంచుకోవాలి తప్పనిసరిగా. ఇలా జరిగింది, ఎందుకు జరిగిందంటే నేను ఇలా చేస్తున్నాను, దాంట్లో ఏమైనా తప్పున్నట్లయితే ఎస్ నా ఫ్రెండ్, నా సహోదరి, లేకపోతే నా అమ్మ, లేకపోతే నా అత్త, ఎవరైతే నా కుటుంబంలో ఉన్నారో వారితో నేను పంచుకోవాలి అనేటువంటి ఆలోచన కావాలి. పిల్లలు కూడా జ్ఞానవంతులుగా ఎదగాలి అన్నట్లయితే తప్పనిసరిగా వారి విద్యను గురించి తల్లిదండ్రులతో కానీ తోటి స్నేహితులతో కానీ పంచుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. అప్పుడే ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది. అలాగని వారి జీవితం ఒక శ్రేష్టమైనటువంటి మార్గంలోనికి వెళుతూ ఉంది. కాబట్టి దేవుణ్ణి వెతకటం ప్రియమైనటువంటి వాళ్ళరా. చూస్తే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు సంఘాన్ని ఉద్దేశించి ఓ చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో పౌలు గారు ఒకరు అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి నేనును మీ నిమిత్తము ప్రార్థన చేయటం అనక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించేవారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచ్చు. ఇంతకంటే తండ్రి తన పిల్లల దగ్గర నుంచి ఏం ఆశిస్తాడండి? తండ్రి తన పిల్లల దగ్గర నుంచి ఏం ఆశిస్తాడు? సేవకుడు తన సంఘమును గురించి ఏం ఆశిస్తాడు? ఒకసారి ఆలోచన చేయండి. పౌలు గారు కొలస్సీ సంఘం మీద ఆయన కలిగినటువంటి దృష్టి, ఆయన ఎటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఏమంటున్నాడంటే ప్రతి సత్కార్యములో సఫలులగుచ్చు. ఏమవ్వాలట? జ్ఞానము కలిగిన వాడు ఈ పని చేయవచ్చు.
జ్ఞానము లేనివాడు సఫలుడు కాలేడు. జ్ఞానము కలిగిన వాడు సఫలుడవుతాడు. సఫలుడంటే అమ్మా, సఫలుడు అనగా గెలిచినటువంటి వాడు, ద విన్నర్. అతను పార్టిసిపేట్ చేసినటువంటి గేమ్ ఏదైతే ఉందో ఆ గేములో పాస్ అయినటువంటి వాడు అనగా 10th క్లాస్ లేకపోతే ఇంటర్మీడియట్, ఇది విద్యా జీవితము కనుక ఈ విద్యా జీవితంలో ఈ పిల్లలు తప్పనిసరిగా సఫలులు కావాలి. మన కోరికదే, మన ప్రార్థనదే. ఇక్కడ పౌలు గారు కూడా సంఘమును బట్టి మాట్లాడుతున్నది అదే. అందుకని రాజుకు ఎవరి గురించి చెప్పుకున్నాం మనం? సొలొమోను గురించి మాట్లాడుకుంటున్నాం. అదే సొలొమోను ఏం చేశాడు అని కనుక చూస్తూ ఉన్నట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేశాడు. దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేశాడు అనగా దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన. అంటే అనుకూలమైనటువంటి విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. అది కోరిక, అభివృద్ధి పొందాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము విద్యతో పాటుగా ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం. పాస్టర్ గారు చెప్పి నర్సాపురం వెళ్ళొచ్చాను సార్, అక్కడ ఒక స్కూల్ చూసి వచ్చాను, చాలా అద్భుతంగా ఉంది. అక్కడ వినేటువంటి మాటలు, అక్కడ చూస్తున్నటువంటి విధానం చూస్తే ఆ స్కూల్లో చాలా విలువైనటువంటి విషయాలు. ఎందుకనంటే దేవుని గురించినటువంటి జ్ఞానం ఉంది, లోక సంబంధమైనటువంటి జ్ఞానము నేర్పిస్తున్నారు, విద్యాబోధనలు బాగున్నాయి, చక్కగా ఉండటానికి తినటానికి అన్నిటికీ కూడా చక్కని, అంటే ఒక జ్ఞానము కలిగినటువంటి వారు సిద్ధపాటు చేసినటువంటి ప్రణాళిక అలాగుంటుంది. ప్రియులరా, దేవుని పిల్లలమైనటువంటి మనము జ్ఞానవంతులము, జాగ్రత్తగా గమనించాలి. అందుకని ఒకవేళ మీలో ఎవరికైనా తక్కువైతే ఏం చేయమంటాడండి? దేవుణ్ణి అడగండి. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రియ కుటుంబం కూడా తప్పనిసరిగా చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుని దగ్గర అడగాలి, అడిగి తీరాలి. అడిగినప్పుడు వారికి సంభవించేటువంటి లేక వారికి దొరికేటువంటి జ్ఞానము ఎంత పరిపూర్ణముగా ఉంటుందో మనం చూస్తున్నాం. కాబట్టి ఎందుకనంటే ఎక్కడా దొరకనటువంటిది కదా. ఈ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడు తల్లి. అమ్మా, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అబ్బబ్బబ్బబ్బబ్బా అంటే ఆయన యందు దాచబడి ఉన్నవి. బుద్ధి జ్ఞానములను గురించిన సంపదలు. కాబట్టి సొలొమోను ఏమనుకున్నాడంటే ఎవరిని అడిగినా ప్రయోజనం లేదు. ఇంతమంది ప్రజలను పరిపాలించాలి అంటే నేను ఎక్కడికి వెళితే మంచిది, ఎవరి దగ్గరికి వెళితే మంచిది? మా నాన్నగారు ఆల్రెడీ నాకు చెప్పారు. కాబట్టి మా నాన్నగారు చెప్పినటువంటి మాటను నేను దృష్టిలో ఉంచుకొని ఎక్కడికి వెళుతున్నానంటే నా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ఎంత అద్భుతం అండి! ఈ రాత్రి మరి సిద్ధు కానీ అలాగనే సింధు కానీ ఇంకా మిగిలినటువంటి మన పిల్లలు ఉన్నారు ఇక్కడ, స్కూల్లో చదువుకుంటున్నటువంటి వారు, కాలేజీలో చదువుకుంటున్నటువంటి వారు. మీ అందరికీ కూడా జ్ఞానము ఎక్కడ నుంచి వస్తుంది అనుకుంటున్నారు? ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారు? ఒక ఆయన అంటాడు, నేను ఎన్నో పుస్తకాలు చదివాను. అఫ్కోర్స్ కావచ్చు. ఒకసారి నేను ఒక మంచి ఉన్నతమైనటువంటి విద్య, ఆయన ఎక్కడున్నాడు అంటే ఇంటర్మీడియట్ బోర్డులో ఆయన పనిచేస్తున్నాడు హైదరాబాద్లో. ఎంత చదువుకునేటువంటి వాడు అయితే ఆయనకు అంత ఉన్నతమైనటువంటి ఉద్యోగం ఇస్తారు. చర్చకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన పిలిచి, ఎందుకంటే ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి నేను ఆయన పిలిచి వాక్యాన్ని చదవమన్నాను. వాక్యాన్ని చదవమంటే అన్ని తప్పులే చదువుతున్నాడు. నేను ప్రక్కనే ఉన్నాను. నేను అక్కడికి అందిస్తూ ఉన్నాను. ఆయన అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చి 2 చేతులు పట్టుకుని అన్నాడు, నాన్న ఐఎమ్ సారీ, నాకు లోక సంబంధమైన జ్ఞానం ఉంది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధ గ్రంథ సంబంధమైనటువంటి జ్ఞానము నాకు లేకపోయింది. నేను అన్నాను, అవే అక్షరాలు కదా అంటే దీన్ని చదవటము చాలా కష్టముగా ఉన్నది అన్నాడు. చూసారా? అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవటము ఎవరమైతే పూర్తిగా నేర్చుకుంటామో వాళ్ళు ఏ పుస్తకాన్నైనా చదవచ్చు, ఏ పుస్తకమైనా ఈజీగా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది ఎంత తేలిగ్గా మనము జస్ట్ స్టార్టింగ్లో 2-3 అక్షరాలు కానీ చదవమంటే మొత్తం ఆ పేజ్ అంతా మనకు అర్థమైపోద్ది. కారణం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి జ్ఞానం అంత గొప్పది. మరి సిద్ధు అలాగని సింధు మాత్రమే కాదు, మనందరము కూడా పిల్లలు పెద్దవారు ప్రతి వారం కూడా చేయవలసిన పని ఏంటి అంటే
దేవుని యొక్క వాక్యమును దినదినము చదువుకోవాలి, ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఈ పని చేస్తామో అది దేవునికి ఇష్టమైనటువంటి పని కనుక ఆ ఇష్టమైనటువంటి పనిని మనము జాగ్రత్తగా చేస్తున్నప్పుడు ఆయన మన విషయంలో ఎంతో సంతోషించేటువంటి దేవుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి పిల్లల నేను సొలొమోను మాట్లాడుతున్నాడు. ఒక్క మాట జ్ఞాపకం చేసి సమయం కావస్తుంది. పాస్టర్ గారు కూడా 1-2 విషయాలు జ్ఞాపకం చేసి ముగింపు ప్రార్థన చేస్తారు కనుక సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. అమ్మా ఎక్కడమ్మా? చాలమ్మా, చాలు తల్లి. 20వ వచనం, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. అదేంటండి? అక్కడ ఎందుకు మాట్లాడుతుంది? అక్కడ ఎవరిని పిలుస్తుంది? ఏమనుకుంటున్నారు? ఎవరిని పిలుస్తుంది? అది ప్రియమైనటువంటి వలన అందరినీ పిలుస్తూ ఉన్నదా అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆ పిలుపు ఎవరి దగ్గరకు వస్తుంది, ఎవరి ద్వారా ఆ పిలుపు వస్తుంది అని కనుక చూస్తూ ఉన్నట్లయితే 2వ అధ్యాయము 6వ వచనము ఇలా అంటూ ఉన్నాడు, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. చూశారు? యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. మన పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు గబగబా బాక్స్ రెడీ చేసేసి బ్యాగ్లో పెట్టి పంపించటం కాదు, అడ్వాన్స్లో చేయాలి. వారికి ప్రార్థన చేయాలి, లేదా వారితో మనం ఏకీభవించి వారిని చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన చేయాలి. సొలొమోను ఎంత పొడుగు ప్రార్థన, వారం రోజులు ప్రార్థన ఏం చేయాల. సొలొమోను క్లుప్తమైనటువంటి ప్రార్థన, అనుకూలమైనటువంటి ప్రార్థన చేశాడు. ప్రభువా, మీరు నన్ను ప్రేమించి వీళ్ళందరినీ ఇచ్చారు కదా, వీళ్ళని ఎలా నడిపించాలో నాకు తెలియదు కనుక వాళ్ళని నడిపించడానికి కావలసినటువంటి జ్ఞానం ఇమ్మన్నాడు. మరి దేవుడు ఏమిచ్చాడు? ఐశ్వర్యము ప్లస్ ఘనత. ఎంత ఆశ్చర్యం చూసారా? అంటే మనకేమి ఇవ్వాలో ఆయనకు ముందుగానే తెలుసు. కాబట్టి మనం అడగాలి, పిల్లల నిమిత్తం మనం అడగాలి, పిల్లలు వారి నిమిత్తము వారు అడగాలి. సేవకులముగా మేము అందరి కొరకు ప్రతిదినము అడుగుతూనే ఉంటాము. కానీ మిమ్మును మీరు ఎప్పుడైతే అడిగి దేవుని సన్నిధిలో కనిపెడతారో తప్పనిసరిగా మీ కుటుంబాల్లో ఆ వృద్ధి కనబడుతుంది, ఆ సంతోషము కనబడుతుంది. సంతోషాన్ని చూడాలని తల్లిదండ్రులుగా మేము అందరము ఇష్టపడతాం పిల్లల నిమిత్తమై. కాబట్టి వారిని ఏ రీతిగా పెంచాలో, ఏ రీతిగా పెద్దవారిని చేయాలో, ఏ రీతిగా జ్ఞాన సంపద కలిగినటువంటి వారినిగా పిల్లలను ఉంచాలో మనందరము కూడా తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటూ పిల్లల కొరకు ప్రార్థిస్తూ ప్రతి రాత్రి భోజనానికి ముందు ఏం చేస్తున్నారు? కుటుంబ ప్రార్థన చేసుకుని ప్రార్థనలో పిల్లల్ని నడిపిస్తూ ఎవరమైతే చేస్తామో తప్పనిసరిగా పిల్లల యొక్క ప్రవర్తన వ్యత్యాసం కనబడుతుంది. కాబట్టి ఆ రీతిగా మరి చోటి కూడా తన పిల్లల్ని ఎంతో చక్కగా కూడబెట్టుకొని, యోసేపు గారు పాపం అలసిపోయి రావచ్చు, సాయంకాలం వరకు పనిచేసి, అయితే తప్పనిసరిగా తల్లి తన పిల్లల్ని వెంటబెట్టుకొని మంచి మార్గంలో నడిపించడానికి వారిని తోడ్పాటు కలిగినటువంటి తల్లిగా తన ప్రయత్నము తాను కొనసాగించాలని, అలాగని వాక్యం విన్నటువంటి మీ అందరూ కూడా మీ పిల్లల నిమిత్తమై, అలాగని మనందరి నిమిత్తమై, సంఘము నిమిత్తమై ప్రార్థించి ఆశీర్వాదముల కొరకు సిద్ధపడాలని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు శ్రేష్టమైనటువంటి జ్ఞానయుక్త బిడ్డలుగా ఆశీర్వదించబడాలంటే అడిగేటువంటి వారిగా ఉండాలి. అడిగితే ఆయన అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడని చక్కని రీతిగా బిడ్డల పట్ల ఎటువంటి ప్రార్థన జీవితాన్ని తల్లిదండ్రులుగా మనం కలిగి ఉండాలని వారు తెలియపరచడం దైవజనుల ప్రచండ వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథపు పలుకులు పరలోక తేనె చినుకులు, పరిశుద్ధ గ్రంథపు పలుకులు పరలోక తేనె చినుకులు, ప్రభు యేసుని మాటలు మా వెలుగు బాటలు, సృష్టి పిత
సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వమున్. పరిశుద్ధ గ్రంథపు పలుకులు, పరలోక తేనె చినుకులు, ప్రభు యేసుని మాటలు మా వెలుగు బాటలు. దయచేసి గమనించండి. మరి ఈ దినము కూడికను ఏర్పాటు చేసుకున్న ప్రియ కుటుంబం, సహోదరి సాకా యోసేపు గారి యొక్క కుటుంబంలో, కుమారుల యొక్క జీవితంలో, కుటుంబ వ్యవస్థలో సాక్ష్యం 2 మాటలు చెప్పడం జరిగింది. ఒకటి, ఎన్నో కుటుంబంలో ఒడిదుడుకులు వచ్చినా కానీ దేవుడు వాటన్నిటి నుండి మమ్మల్ని తప్పించి మా బిడ్డల యొక్క జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు చేసి ఉన్నాడని సహోదరి సాక్ష్యం చెప్పడం జరిగింది. ఈరోజున మీరు గమనించండి, చదవబడినటువంటి 106వ సంకీర్తనలో ఇక్కడ కీర్తనకారుడు యెహోవాని స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకు స్తుతిస్తూ ఉన్నాడు అనేది కనుక ఆలోచన చేస్తే, ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. ఆయన కృప ఎవరి మీద నిత్యము ఉంటుంది? 103:11 తెలియపరిచిన రీతిగా, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల తల్లి ఎవరి మీద, ఇక్కడ ఎవరి మీద అన్నది ఇక్కడ చెప్పబడలేదు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే 103:11 దావీదు తెలియపరచిన రీతిగా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అధికముగా, అనగా నిత్యము, ఏదో ఒక సంవత్సరము లేదా ఒక నెల, ఒక వారము అని కాదు, కానీ నిత్యము ఉంటుంది. అయితే ఈ కుటుంబం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక, దేవుని కృప నిత్యము ఉండాలంటే కనుక మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మీరు ఉండాలి. దానిని కొనసాగించేటువంటి వారిగా ఉండాలి. మన కుటుంబంలో కార్యాలు జరిగినప్పుడు ఒక విధంగాను, కార్యాలు జరగనప్పుడు ఒక విధంగాను మనం ఉండకూడదు. కానీ ఎప్పుడు కూడా ఏకరీతిగా ఒక రకంగానే మన విశ్వాస్యతను కనుపరిచేటువంటి వారిగా మనం ఉంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ 106వ సంకీర్తన అంతా కూడా ఉద్దేశం ఏమిటంటే కనుక మీరు గమనించండి. ఇక్కడ మొదట్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, ఆయన కృప నిత్యం ఉందని తెలియజేస్తున్నాడు. అయితే క్రిందకి చదవంశంలో తల్లి చదవంశంలో అంటే ఈ కీర్తన యొక్క ఉద్దేశం ఏమిటంటే కనుక మీరు గమనించండి. ఇజ్రాయేల్ ప్రజలు కనాను దేశం నుంచి, వారు అంటే ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వచ్చేటువంటి సమయంలో వారు ఎన్నో మార్లు తండ్రైన దేవుణ్ణి అంటే గనక దేవుణ్ణి దూషించడము, సనగడము, అనేక సమయాల్లో వారు చేసినటువంటి సంఘటనలు ఇక్కడ మనకి కనపడుతున్నాయి. అయితే వీరు ఎన్ని చేసినా కానీ, తిరుగుబాటు చేసినా, సనిగిన ఎన్ని చేసినా కానీ వారి ఎడల ఆయన కృప నిత్యము ఉన్నటువంటి స్థితిని బట్టి కీర్తనకారుడు ఏం చేస్తున్నాడండి? ప్రారంభంలోనే ఇక్కడ అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి. మరి సనిగినా, దూషించినా, చెడ్డ మాటలు పలికినా, ఎలా పలికినా కానీ ఆయన కృప మరి వారి పట్ల అంత ఇదిగా ఉంటే, మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఇంకా ఆయన కృప ఎంత అధికంగా ఉంటుంది తల్లి. అయితే గమనించండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక సొలొమోను రాసినటువంటి సామెతలలో 1వ అధ్యాయంలో ఒకసారి ఒక మాటలు చూద్దాం. 1వ అధ్యాయము 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా,
ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే కనుక యవనస్తులుగా ఉన్నటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కనుక మీరు గమనించండి, పైన 4వ వచనంలో అంటున్నాడు, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఎవరి గురించి అండి? యవనస్తుల గురించి. అయితే ఇక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే కనుక యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. అంటే కనుక ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా మన బిడ్డలు ఉండగలుగుతారో అది తెలివికి మూలము. వారిని ఉద్దేశించి ఇక్కడ అంటున్నాడు, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అంటే ఎవరైతే త్రోసివేయకుండా, ఎవరైతే తండ్రి యొక్క ఉపదేశమును ఆలకించేటువంటి వారిగా ఉంటారో వారి జీవితాల్లో వారు గొప్ప కార్యాలు చూడగలుగుతారు. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూడగలుగుతారండి. ఎందుకంటే ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు తప్పనిసరిగా తల్లిదండ్రులకు విధేయత చూపుతారు. తల్లిదండ్రులకి మాటకు వారు లోబడతారు. వారి గద్దింపుని వారు ఆలకిస్తారు. ఆ గద్దింపుని వారు అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే అలాగ నడుచుకుంటారో తప్పనిసరిగా వారి జీవితంలో వారు ఒకవేళ ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు వారిని విడిచిపెట్టడండి. ఎందుకంటే కనుక మనం ఎప్పుడు వాడుకగా మనం చదువుకుంటాం కదా, కీర్తనలు 1వ అధ్యాయము. ఏంటి తల్లి అది? దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చున్న చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అంటే ఇక్కడ మీరు గమనించండి, అంటే ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు దుష్టుల ఆలోచన చెప్పున వారు నడవరు, పాపుల మార్గమున వారు నిలవరు, అపహాసులు కూర్చున్న చోటన వారు కూర్చుండరు. అయితే మీరు గమనించండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎవరైతే ఇలాగున అంటే కనుక దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు విధేయత కలిగి నడుచుకునేటువంటి వారిగా ఉండగలుగుతారో వారి జీవితంలో అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకుబడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. అంటే కనుక ఇప్పుడు ఈ దినాన ఈ కృతజ్ఞత కూడిక ఎవరి గురించి? ఫలం అంటే కనుక ఆశీర్వాదము. ఫలం అనగా ఆశీర్వాదము. ఇప్పుడు బిడ్డల జీవితంలో 2 బిడ్డలు కూడా వారు పాస్ అయ్యారు. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన తెలివిని జ్ఞానమును బట్టి, మరి జ్ఞాపశక్తిని బట్టి బిడ్డలు వారు ఎగ్జామ్స్ రాశారు, వారు పాస్ అయ్యారు అనేటువంటి మాట మరి తల్లి తెలియపరిచింది బిడ్డల పక్షముగా. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేస్తే మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలి అనేది కనుక ఆలోచన చేస్తే మనము మన బిడ్డల్ని దుష్టులు చెప్పున అంటే కనుక వారి యొక్క సహవాసములు ఉండకూడదని కోరుకుంటాం, పాపుల మార్గములు నడవకూడదని నిలవకూడదని కోరుకుంటాం. అపహాసకులు అంటే కనుక అల్లరిచిల్లరగా మాట్లాడుతూ వెకిలి నవ్వులు నవ్వుతూ ఒకచోట గుంపుగా కూడుకుని మాట్లాడేటువంటి వారితో మన బిడ్డలు ఉండకూడదని కోరుకుంటాం. అయితే అలాగున ఉండకుండా ఉండాలంటే కనుక మరి ఇందాక దైవజనులు తెలియపరిచారు ఏంటంటే కనుక తల్లిదండ్రులు ఎలా ఉండాలి? ప్రార్థించేవారిగా ఉండాలి. మన ప్రార్థన మన బిడ్డలకి ఒక కంచెని వేయగలుగుతుందండి, ఒక బలమైనటువంటి ప్రాకారాన్ని కట్టగలుగుతుంది. మీరు గమనించండి, మీరు ఆలోచన చేయండి. ఒకవేళ మీరు మీ బిడ్డల కొరకు ఏదో ఒక బలమైనటువంటి ఒకవేళ మీరు ఏదైనా ప్రాకారం మీరు కడతారేమో, కానీ మీరు మీ ప్రార్థన అనేటువంటిది ఏం చేస్తుందంటే కానీ అది ఎవరికి కనిపించదు, కానీ మనకి కనిపించదు, కానీ అది వారి చుట్టూ కూడా ఎలాగుంటుందంటే బలమైన ప్రాకారముగా ఉండగలుగుతుంది. అందుకనే యోబు విషయంలో అపవాది దేవునితో అంటున్నాడు, ఇదిగో యోబు కుటుంబం చుట్టూ నువ్వు వేసినటువంటి కంచిని ఒకసారి తీ. ఎందుకంటే కంచి తీస్తేనే కానీ యోబుని ఏమీ చేయడానికి లేదు, వారి బిడ్డలను ఏమి చేయడానికి అధికారము తల్లి శక్తి అపవాదికి సరిపోవట్లేదు. ఎందుకంటే వారి యొద్దకు వెళ్ళాలంటే వారిని ఏదన్నా శోధనలోనికి నెట్టాలంటే కనుక
తన తండ్రి చేసినటువంటి ప్రార్థన కంచి అది బలంగా స్థిరంగా నాటబడింది. అందుకనే విలాపవాక్యములు 2:19 అంటున్నాడు, రేయి మొదటి జామున ఏ తల్లి పసిపిల్లల ప్రాణము కొరకు నీళ్లు కృమ్మరించినట్లు మీరేం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ప్రార్థన కంటే శక్తివంతమైనది ఏమైనా ఉందంటే కనుక ఏది కూడా లేదు తల్లి. ఈరోజు మీరు గమనించండి, మనం ఆలోచన చేస్తే నేను చదివించినటువంటి 2 లేఖనాల్లో క్లుప్తంగా 2 మాటలు నేను చెప్పి నేను ముగించేస్తాను. ఒకటి మనం ఆలోచన చేస్తే ఒకటి ఏంటంటే కనుక ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు. అయితే ఇక్కడ మనం చూస్తే 15 వచనంలో వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడును. వాడు సమరయుడు. వాడు ఎవరండి? అసలు సమరయుడు అసలు యేసు యొద్దకు రావడానికి అధికారం లేదు. ఎందుకంటే సమరయులు పాపులుగా ఎన్నిక చేయబడినటువంటి వారు. సమరయ ప్రాంతానికి యేసుక్రీస్తు యూదుడు అనేటువంటి వాడు ఆ సమరయ మార్గము గుండా వెళ్ళడానికి కూడా అసలు వారు ఒప్పుకోరు అసలు. ఎందుకంటే అది పాపుల మార్గము అని ఎంచుతారు. కాబట్టి ఆ పాపుల మార్గములో ఎవరు కూడా యూదుడు అనేటువంటి వాడు ఎవడూ కూడా ప్రయాణం చేయడు ఆ మార్గము గుండా. అసలు ఆ ప్రాంతానికి ఎవరు కూడా వెళ్ళరు. కానీ యేసయ్య వెళ్ళాడండి. యేసయ్య వెళ్ళాడు. అయితే యేసయ్య వెళ్ళాడు. అయితే మీరు గమనించండి, మనం ఆలోచన చేస్తే ఇక్కడ యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి స్వస్థత అందరూ పొందారు. కానీ ఒక వ్యక్తి మాత్రమే వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరంటే గనక సమరయుడు. ఆ వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి మేళ్లను బట్టి కృతజ్ఞతగా ఆయన ఎదుట సాగిలపడి తన్ను తాను సమర్పించుకున్నాడు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, మన కుటుంబ వ్యవస్థలో దేవుడు చేసేటువంటి కార్యాలను బట్టి మనము నిత్యము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా మనం ఉండాలండి. అదేవిధంగా 2వదిగా చూస్తే అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే కనుక మీరు గమనించండి, పేతురు యోహానులు మరి వారు ప్రార్థన చేయగా స్వస్థత కలిగింది. అయితే ఈ స్వస్థత పొందుకున్నటువంటి వ్యక్తిని చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మీరు గమనించండి, 13వ వచనంలో వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారి విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఇక్కడ మీరు అంటే ఇక్కడ మనం ఎందుకు ఈ మాటను నేను చదివించానంటే కనుక విద్య లేని పామరులు ఎవరు తల్లి? విద్య లేని పామరులు. విద్య లేనంటే కనుక అక్షర జ్ఞానం లేని సామాన్య ప్రజలు లేదంటే నిరక్షరాస్యులు అనేటువంటి అర్థం ఇస్తూ ఉన్నది. అయితే గమనించండి, విద్య లేనటువంటి వారైనా కానీ వారి బోధ, వారి నోటి నుంచి వచ్చేటువంటి ఆ మాటలు ఎలా ఉన్నాయంటే కనుక ఇందాక మనం ఒక చరణం పాడాం కదా తల్లి, పరిశుద్ధ గ్రంథపు పలుకులు దేవుని నుంచి వచ్చేటువంటి మాటలు. అంటే ఎప్పుడైతే మనము మన హృదయంలో దేవుని యొక్క మాటలు నింపుకుంటామో తల్లి, అప్పుడు మాట్లాడేటువంటి ఆ మాట ఎదుటి వారికి ఎలాగుంటుందంటే కనుక వీళ్ళని చూస్తేనేమో అసలు జ్ఞానం లేనటువంటి వారిగా అసలు అంటే కనుక ఇక్కడ అదే కదా విద్య లేనటువంటి వారిగా కనపడుతున్నారు. కానీ వీరి యొక్క మాటలు వింటుంటే ఎంతో జ్ఞానయుక్తముగా అగుపడుతున్నాయి అనేటువంటి మాట. కాబట్టి ప్రియా దేవుని సంఘస్థులారా, ప్రియ తల్లిదండ్రులారా, నేను ముగిస్తున్న దయతో గమనించండి, మన బిడ్డలు ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదండి, మంచిదే కాదని అనట్లేదు. కానీ ఎప్పుడైతే పర సంబంధమైన జ్ఞానం అనగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటువంటి వారిగా ఉండగలుగుతారో మీరు గమనించండి. అదే కదా ఇందాక మొదటి కీర్తనలో నీటి కాలువల నాటబడిన ఆకు వాడక, మీరు ఆకు వాడక అంటే కనుక పాడైపోకుండా. ఈరోజున మీరు గమనించండి, ఎంతో విద్యను అభ్యసించినటువంటి బిడ్డలు పాడైపోతున్నారు. మన బిడ్డలకు కావాల్సింది విద్య ఉండాలి, కాదని అనట్లేదు, విద్య ఉండాలి, కాదని అనట్లేదు. కానీ
మన బిడ్డలు ఒక ఎగ్జామ్లో పాస్ అవ్వాలని మనం ఎంతగా ప్రార్థన చేస్తామో దానికంటే ముఖ్యంగా నీ బిడ్డకు కావాల్సింది ఏంటంటే కనుక ప్రార్థనా జీవితం. నీ బిడ్డకు కావాల్సింది ఏంటంటే కనుక పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటువంటి అలవాటు. ఎప్పుడైతే నీవు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీ బిడ్డలు పాటించడం, చదవడం ఎప్పుడైతే కొనసాగుతారో, ఈ దినాన్ని నేను తెలియచేస్తున్నాను తల్లి, ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వారు మీరు గమనించండి, ఈ లోకంలో ఏదైనా సాధించగలుగుతారండి. ఏదైనా వారు సాధించగలుగుతారు. నీ బిడ్డలకు కావాల్సింది, మన బిడ్డలకు కావాల్సింది ఏంటంటే కనుక తల్లి, అందుకనే మరి ఆకు వాడక ఫలమిచ్చు, కాలువ పక్కన ఉన్నటువంటి చెట్లు ఏమన్నా ఎండిపోతాయా తల్లి? ఎండవు. ఈ వేసవకాలంలో వడదెబ్బ ఎంతగా తగిలినా కానీ అలా అవి చనిపోవు. ఎందుకంటే కనుక ప్రక్కన ఏముంది? నీటి కాలువ ఉంది. అది నిత్యము కూడా ఆ వేర్లు అనేవి ఆ యొక్క నీటిని ఏం చేస్తాయి? అవి పీల్చుకుంటాయి. అదేవిధంగా మన బిడ్డలకి చిన్ననాటి నుంచే మనం నేర్పించి, ఇందాక అయ్యగారు ఒక మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. నర్సాపురం వెళ్ళాను ఈరోజు. సిక్కిలే అనేటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్కి మా ప్రాంతం నుంచి మా తమ్ముడు వాళ్ళు అంటే కనుక కజిన్, వారి పాప 8th క్లాస్ పాస్ అయ్యి 9th క్లాస్కి వచ్చింది. అయితే ఒక ఎగ్జామ్లో పాస్ అయ్యి ఫ్రీ సీటు ఇక్కడికి వచ్చింది. వారికి తెలిసినటువంటి వారు ఎవరూ లేరు, నేను ఒక్కడనే. నాకు ఫోన్ చేశారు. నేను ఆల్రెడీ ఎక్కడ ఏంటి అనేక సార్లు ఆ ప్రాంతం గుండా వెళ్ళాను, నరసాపురం వెళ్ళాను, అదే పక్క నుంచి నేను వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ ఆ స్కూల్ని ఎప్పుడు కూడా నేను చూడలేదు. ఈరోజు వారితో కలిసి నేను వెళ్ళి చూసినప్పుడు నాకు చాలా, అదే కదా ఇందాక అయ్యగారు ఇందాక మేము మాట్లాడుకున్న ఫొటోస్ కూడా తీశాను నేను. ఆ స్కూలు మొత్తం అంతా కూడా ఎంత సిస్టమేటిక్ అంటే కనుక నిజంగా నాకు అనిపించింది, నా పిల్లలిద్దరిని కూడా ఇక్కడ నేను జాయిన్ చేయించాలి. నా పిల్లలిద్దరిని, ఎందుకంటే నేను విద్య కొరకు కాదండి, మీరు గమనించు, నేను వాళ్ళు ఈ లోక సంబంధమైన జ్ఞానం కొరకు కాదండి. అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే కనుక ఇది నేను తెలియజేస్తున్నాను, మీరెవరైనా కానీ అక్కడ ప్రాధాన్యత దేనికంటే కనుక ప్రార్థన. నాకు అనిపించింది, నా బిడ్డలకి నాకు సమయం లేక ఈ ప్రార్థనలు అటు ఇటు వల్ల కొంచెం కొన్ని సందర్భాల్లో బిడ్డల్ని మనం నేను నా వరకు వస్తే నేనే చెప్తున్నానండి, నేనే కొన్ని విషయాలు నేను పట్టించుకోలేకపోతున్నా, సమయం నాకు దొరకట్లేదు. కానీ ఇటువంటి రెసిడెన్షియల్ ఈ యొక్క స్కూల్లో, ఈ యొక్క క్రిస్టియన్ స్కూల్లో వేయటం వలన, వారు హాస్టల్లో ఉండటం వలన వదిలి ఉండలేము. నిజంగా నేనైతే వదిలి ఉండలేను. కానీ వారి భవిష్యత్తు అంటే కనుక వారు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి స్థితిలో వారు ఎదగాలంటే కనుక ఈ ప్లేస్ అన్నది చాలా ప్రాముఖ్యమని నాకు అనిపించింది. అయితే నేను అడిగాను, వాళ్ళని అడిగాను, 4th క్లాస్కి 3rd క్లాస్కి ఏమన్నా ఫీజులు ఎంత అని అడిగాను. 1,00,000 పైన ఉన్నాయి తల్లి. కాబట్టి ప్రియ తల్లిదండ్రులారా, నేను చెప్పే మాట ఏంటంటే కనుక ముగిస్తున్నాను, మన బిడ్డలకి లోక సంబంధమైన జ్ఞానము కొరకు వాళ్ళు ఉన్నతమైన విద్యలు చదవాలని మనం ఎంతగానో ప్రయాసపడతాం. కానీ తల్లి దినాన్ని నేను తెలియచేస్తున్నాను, ఉన్నతమైన విద్యలు కాదు, దాని కొరకు ప్రార్థన చేయాలి, కాదని అనట్లేదు తల్లి, చదువుకోవాలి. దానికంటే ముందుగా మన బిడ్డలకి ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క శ్రేష్టత వారికి మనం నేర్పించగలగాలి. ఇది ఎప్పుడైతే వారి హృదయంలో ఉంటుందో తల్లి, ఇది నేను తెలియచేస్తున్నాను, మన బిడ్డలు ఎంత దూరంలో ఉన్నా కానీ మనం హాయిగా పడుకోవచ్చు నైట్, ఎటువంటి డోకా ఉండదు. ఎందుకంటే మన దేవుడు వారితో ఉన్నాడు. మనం చేసే ప్రార్థన వారికి ఒక ప్రాకారముగా అపవాది కూడా ఏం చేయలేడు. ఎందుకంటే అనేక మంది బిడ్డలు వారి అంతటా వారు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే గనక తెలియక. కానీ మన బిడ్డలు అలా ఉండకూడదంటే మన బిడ్డల కొరకు రేయి మొదటి జామున లేచి ప్రార్థించే తల్లిదండ్రులుగా ఇప్పటి నుంచే మనం అలాగనుంటే తప్పనిసరిగా తల్లి
వాళ్ళకి ఏం కావాలో, వారి భవిష్యత్తు ఏంటో ప్రతిదీ దేవుడు వారికి ఇస్తాడు. మనం అడగక్కర్లేదు. మనమైతే ఏదో తెలిసి తెలియక అయ్యా ఫలానా 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 అని అడుగుతాం. కానీ దానికంటే శ్రేష్టమైనదే దేవుడు ఏం చేస్తాడండి, వారి కొరకు సిద్ధపరుస్తాడు. అలా సిద్ధపరచాలంటే కనుక మనం ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ, వారిని మోకరింప చేసి మనము కూడా మోకరించి ప్రార్థించే తల్లిదండ్రులకు మనం ఎప్పుడైతే కట్టబడతామో వారి కుటుంబాలు, వారి యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చూసినప్పుడు ఆ ఆనందం అన్నదే మనం తట్టుకోలేం తల్లి. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఏర్పాటు చేసుకున్న మరి సాక యోసేపు గారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకును, వారికిని చేరువచ్చిన సంఘముకును, సేవకులుగా మాకు కూడా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన. అమ్మ ఒకసారి మీ పేరేంటి? సునీత, సుజిత. ఓకే, అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ కొందనాలు. నీ శ్రేష్టమైన కృప చేత నా ప్రభువా మా స్థానిక సంఘ ఎదిగి తండ్రి మరి సాక యోసేపు గారు సుజిత గారిని ప్రేమించి దయగల రాజా, వారి కుటుంబంలో ఎన్నో శోధనలు, ఎన్నో ఒడిదుడుకులు నాయన మరి కలిగినప్పటికీ వారిని ధైర్యపరిచి వారి యొక్క విశ్వాసతను బట్టి ఒక చక్కని మాదిరిలో నా ప్రభువా ఆ కుటుంబాన్ని నువ్వు నడిపించుకుని ఎదిగే తండ్రి మరి బిడ్డల యొక్క జీవితంలో వారు రాసినటువంటి ఎగ్జామ్స్లో ఒక మంచి ఉత్తీర్ణత నువ్వు కలుగు చేసినందులకే నా తండ్రి తల్లిదండ్రులుగా నా ప్రభువా మరి వారి కుటుంబంలో నువ్వు చేసిన కార్యాలను బట్టి ఎంతో కృతజ్ఞత భావనతో నా తండ్రి ఈ దినమందు ప్రియ కుటుంబం నాయన మరి ఇదిగే తండ్రి మరి ఏర్పాటు చేసుకున్న ఈ కృతజ్ఞతాస్తుతి కొడుకుని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. యోసేపు గారు చేస్తున్నటువంటి చేతి వృత్తి ఆ యొక్క మేస్త్రి, టాపీ మేస్త్రిగా ఎన్నో గృహాలు చక్కని రీతిలో ఆయన కడుతూ ఉన్నాడు. అదేవిధంగా తండ్రి బిడ్డల కొరకు కూడా నా తండ్రి ఒక చక్కని ఆత్మీయ జీవితాన్ని కట్టే తండ్రిగా తను ఉండగలడానికి కృపను దయచేయండి. ఎందుకంటే నా ప్రభువా ఎన్నో గృహాలు ఆయన చేతులతో నిర్మిస్తున్నాడు. దేవుని జ్ఞానం చేత, ఆయనకు అనుగ్రహించిన జ్ఞానం చేత. అదేవిధంగా తండ్రి తన కుటుంబం, బిడ్డలు, తన భార్యను, తన బిడ్డలను కూడా చక్కని రీతిలో కట్టడి అంటే కనుక ఒక చక్కని నిర్మాణం అనేది నా ప్రభువా అది ఆత్మీయమైనటువంటి నిర్మాణముగా నీ కుమారుడు కట్టుకునేటువంటి కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను రాజా. ఎదిగే తండ్రి మరి ఇరుగురిని ప్రేమించి ఆశించి అనుగ్రహించిన సింధు, అదేవిధంగా సిద్ధును బట్టి నీకు వందనాలు. ఎదిగే తండ్రి బిడ్డలిద్దరూ కూడా ఒక మంచి ఉత్తీర్ణత నా ప్రభు సంపాదించుకున్నారు. నీకు స్తోత్రాలు తండ్రి. సంఘముగా, సేవకులుగా అందరం నాయన నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసాం. ఎదిగే తండ్రి మా అందరి ప్రార్థన కంటే వారి యొక్క విశ్వాస్యత, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, విధేయత నా ప్రభా నిరీక్షణ ఎదిగి తండ్రి బిడ్డల్ని వృద్ధిలోనికి నడిపించిందని విశ్వాసముతో నమ్ముతూ, అదేవిధంగా తల్లిదండ్రులకు విధేయత కలిగినటువంటి బిడ్డలుగా ఆ బిడ్డలు ఉండగలగడానికి, అదేవిధంగా నా ప్రభా ఎదిగి తండ్రి బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు నీ యందు మరి యుక్తమై ఉన్నవి కాబట్టి నా ప్రభా మరి అట్టి స్థితిని బిడ్డలు సంపాదించుకునేటువంటి కృపను మీరు అనుగ్రహిస్తారని విశ్వాసముతో నమ్ముతూ, యోసేపు గారి యొక్క తల్లిదండ్రులను, సహోదరులను, నా ప్రభు సహోదరి కుటుంబాలను నా ప్రభు మరి సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్పుకొనొచ్చు. చేరవచ్చినటువంటి సంఘమును, అదేవిధంగా దైవజనులను నా ప్రభు సమస్తాన్ని నా ప్రభు దయతో జ్ఞాపకం చేసుకోమని ఎదిగి తండ్రి ఈ దినమందు వారు తీసుకొచ్చినటువంటి పలహారాన్ని బట్టి నీ కొంతనాలు రాజా. ఎదిగి తండ్రి ఇంకా వీరి కుటుంబ వ్యవస్థలో ఏది కొదువు ఉన్నదో నువ్వు ఎరిగిన దేవుడు కాబట్టి ఆ కొదువును భర్తీ చేసి నీవే కుటుంబముతో ఉండి కుటుంబంలో అనేకమైనటువంటి కార్యములను మీరు సఫలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చట్లు భూమి మీద నెరవేరును గాక. మన దినాన్ని మాకు దయచేయము. మేము అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోకి దేకదర్శనం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని నిత్య సహవాసము, సమాధానము, కాపుదల
దేవుని యొక్క ఆశీర్వాదము. ఈరోజు కూడికను కృతజ్ఞతాస్తుతి కూడికను ఏర్పాటు చేసుకున్న సాక యోసేపు గారు, సుజిత్ గారి యొక్క ప్రియ దంపతులకును, వారి యొక్క కుమార్తె కుమారుడు మరి సింధుకిని, వారి యొక్క తల్లిదండ్రులకును, చేరువచ్చిన సంఘానికి, దైవజనుల మాకును, సమస్తానికి ప్రభు తోడుగుండి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కృమ్మరించుమో దేవా, క్రమ్మార ప్రేమ వర్షాంబుల్ కృమ్మరించుమో దేవా. ఆమేన్. అందరికి వందనాలు తండ్రి. వందనాలు.